అందరికీ నమస్కారాలు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతిభ ఆధారిత విద్యా వ్యవస్థలో పిల్లలపై తల్లిదండ్రులు అత్యంత శ్రద్ధ చూపాలి. ప్రతిభే ఆధారం. పూర్వం వలె రాజకీయ ధనం తాలే ప్రభావం పిల్లల ఉద్యోగాల్లో ఉండటం లేదు. పిల్లలు మాత్రమే ప్రతిభా సామర్థ్యాలతో ఉద్యోగాలు పొందాలి. కాబట్టి మన తాలూకా శక్తి, ఆలోచన అంతా కూడా పిల్లల తాలూకా సామర్థ్యాలు పెంచడంలోనే మనం నైపుణ్యాలు చూపించాలి. విద్యా పోటీ నైపుణ్యాలు అందించాలి. అందుకు తల్లిదండ్రులుగా మనం మారాలి. అందుకే ప్రతిభ ఆధారిత విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు మారాలనే కాన్సెప్ట్ని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి పరిశీలించండి, విశ్లేషించండి. నేటి పరిపాలనా విద్యా సంస్కరణలో సూక్ష్మస్థాయి విద్యా పరిశోధనలు అమలు చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేయడానికి 100% తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అదే నా ఆకాంక్ష, అదే నా తపన. అందుకే నా వ్యాసాలు, నా రచనలు మీకు అందిస్తున్నాను. సమాజంలోని బాలలు, యువతరము మరియు పెద్దలు పిల్లల విద్యలోని నూతన ఆవిష్కరణలు అమలుకు శ్రీకారం చుట్టాలి మనమే. విద్యా ఆవిష్కరణలు అమలుకు కొత్త అవకాశాలు వెతకాలి. తల్లిదండ్రుల చైతన్యం అవసరము. పూర్వం పిల్లలకు అందించిన విద్య నేడు ప్రయోజనము శూన్యము. వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా మన పిల్లల్ని మనం తయారు చేయడానికి మన శక్తిని ఉపయోగించాలి. అందుకే తల్లిదండ్రులు ప్రథమంగా తమలోని బలాలను, బలహీనతలను గమనించాలి. పిల్లల్లో గ్రహణ శక్తి, పరిశీలన శక్తి ఎక్కువ. వాటిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు రోజువారీ జీవితంలో నాణ్యమైన విలువలు, కుటుంబ సంరక్షణలో అందించడం అత్యంత అవసరము. వాటి ప్రభావం పిల్లల భవిష్యత్తుకి పునాది కావాలి, అవుతుంది కూడా. శిశువు జన్మించిన దగ్గర నుండి అందించడం నేడు అవసరము. రేపటి పౌరులుగా మనం వాటిని తీర్చిదిద్దాలంటే మనలో మార్పు ఖచ్చితంగా అవసరం ఉన్నది. నా నమ్మకము. పిల్లలు హై స్కూల్ స్థాయి దశలోని అత్యధిక విద్యార్థులు అసాంఘిక కార్యక్రమాలకు ఆకర్షణ అవుతున్నారు, గమనించండి. అవగాహన కలిగిన ఉన్నత వర్గానికి చెందిన తల్లిదండ్రులు కూడా మేధావులు మార్గదర్శనంలో వారి పిల్లల్లో విద్య అందిస్తున్నారు, గమనించండి. మధ్యతరగతి అణగారిన వర్గాలకు చెందిన మనబోటి వాళ్ళను తల్లిదండ్రులు మాత్రం ఇంకా మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలతో పాటిస్తూ ప్రతిభావంతులైన మన పిల్లలను కూడా ఇబ్బంది కలిగించే గృహ వాతావరణం నేడు ఉంది. ఆ గృహ వాతావరణంలోనే మన తాలూకా మార్పు రావాలన్నది ఆకాంక్ష. అందుకు పెద్ద సహకారం అవసరము. తల్లిదండ్రుల ఆలోచనలో మార్పులు అవసరాన్ని గుర్తించి మన తాలూకా దినచర్యని వారి ముందు ప్రదర్శించేటప్పుడు అత్యంత శ్రద్ధగా పాటించాలి. పిల్లలు ఎదుర్కొనే నేటి పోటీ వ్యవస్థలో అసాంఘిక శక్తులు, అభివృద్ధి నిరోధక శక్తులు వారి దరి చేరకుండా బాల్యం నుంచి మనం అనేక శ్రద్ధలు, జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఉన్నది. నిపుణులు చెప్పిన సూచన. నిత్య జీవితంలో అవసరాన్ని గుర్తించి అందుకు తగ్గ విద్యా నైపుణ్యాలు అందించడం 100% మార్పులు అవసరము. లేదా ప్రతికూల పరిస్థితులు మన పిల్లలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది ప్రతిభ గల వ్యక్తులుగా మీకు నేను చెప్పనవసరం లేదు. తల్లిదండ్రుల మార్పు చాలా అవసరం. ఎందుకంటే పిల్లలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, క్రమశిక్షణతో మంచి విద్యా నైపుణ్యం అందించడం తల్లిదండ్రుల వల్లే సాధ్యము. మన పిల్లలపై బాల్యం నుండి అసాంఘిక శక్తుల ప్రభావం, అభివృద్ధి శక్తుల ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి. 3. పిల్లల్లో ఈ పోటీ వ్యవస్థకు తగ్గ సాంఘిక వైఖరులను, మంచి ప్రవర్తనను నిపుణుల సలహాలతో బాల్యం నుండి అందించడం మనమే చేయగలము. కళాత్మక విలువలు ఆధారిత విద్య అందించిన మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడంలో మన శక్తి అపారం ఉన్నదే నా పుస్తకాల సారాంశము, నా చాలా భావాల సారాంశము. బాల్యం నుంచి పిల్లల్లో మనం గమనించిన లోపాలను వెంటనే పరిష్కరించగలము. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బంగారు పాటగా వేయగలము. తర్వాత విద్యలో ఆలోచించండి. ఆర్థికంగా బలంగా ఉండి చదువుకున్న నాణ్యమైన విద్యా నైపుణ్యాలు అందించే కుటుంబాల నుండి వచ్చిన పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలి. కావున మన పిల్లల్లో గల సహస్ర నైపుణ్య శక్తులు చైతన్యం పరచవలసింది తల్లిదండ్రులు. కావున వారిలో మార్పు అవసరం అన్నది గుర్తించి వారిని చైతన్యపరచాలి. ఇదే ఈరోజు పిల్లలు అసాంఘిక శక్తి వైపు ఆకర్షణకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తల భావన. శక్తికి రసింపు లేదు. సామాన్యుల పిల్లలు వారి తల్లిదండ్రులు విద్యా సంస్థల ఫలితాలపై
అవగాహన ఉండటం లేదు. ఫలితంగా ఆ పిల్లల్లో సృజనాత్మకత, ప్రతిభకు నాణ్యమైన విద్యా నైపుణ్యాలు అందించలేకపోతున్నామేమో అన్నది నా తాలూకా విశ్వాసము. ఫలితాలు ఆ పిల్లల్లో అద్భుత ఫలితాలు ఇవ్వడానికి మన శక్తి ఎంతో అవసరమని నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తిని పుస్తకంలో నేను వివరించాను. అలాగే ర్యాపిడ్ పవర్ అనే ఇంకో బుక్లో గర్భస్థ దశ నుండి 10 సంవత్సరాలు తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు ఉంటారని, ఆ 10 సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు అందించేటువంటి విద్యా నైపుణ్యాలు, పోటీ నైపుణ్యాలు, ప్రాథమిక ఉపాధ్యాయుల సహకారంతో మన కుటుంబంలో ఉండేటువంటి విద్యా సహకారం అందించడం చాలా అవసరం ఉన్నది. దానివల్ల శతశాతం ఫలితాలు ఉంటాయన్నది నేను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మీ ముందు ఉంచాను. అదే సిద్ధాంతాన్ని నా రాష్ట్ర అవార్డు సర్వేలో విశాఖలో బీవీ కళాశాలలో హై స్కూల్ స్థాయి తాలూకు విషయాలను తీసుకుని కళాశాల ప్రిన్సిపల్ సమావేశంలో అప్పటి కమిషనర్ చక్రపాణి గారికి వివరించినటువంటి భావాలే ఎడ్యుకేషన్ స్మృతి ఫౌండేషన్ టీములో కృషి వ్యాలీలో తయారు చేసినటువంటి విద్యా భావాలే విద్యా కిట్గా ఆనంద హర్పీని తయారు చేసిన వాటిని మీ ముందు ఉంచాను. అదే ర్యాపిడ్ పవర్ అనే పుస్తకంలో అందించిన భావాలు మరియు ఫ్యామిలీ ఈజ్ ది రూట్ ఆఫ్ ది నేచర్ అనే ఇంకో బుక్ కూడా మీ ముందు ఉంచారు. మన కుటుంబంలో మన తారీఖు అందరి సమిష్టి సహకారంతో మనందరం కూడా మన భావి భారత పౌరులను తీర్చడానికి మన శక్తి, యుక్తి, ఆలోచనల గురించి వాళ్ళని మంచి త్రోవలో, మంచి లక్షణాలతో, మంచి గుణాలతో, మంచి ఆలోచనతో, మంచి విశ్లేషణతో మన పిల్లల్ని ముందుకు పంపిస్తే వారు అసాంఘిక శక్తులకు ప్రభావం లోటు కాకుండా మంచి విద్యను అందించగలరని నా తాలూకు ఆలోచన. కాబట్టి ప్రతిభ ఆధారిత విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు మారాలని ఈ కాన్సెప్ట్ని విశ్లేషించండి. నా పేరు హిమంత్ బైరాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908340990. రాష్ట్ర అవార్డు గ్రహీత.